చేసుకున్నటకై నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై నేను చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన నా రక్తం వలన కొత్త నిబంధన మీరు దీనిలో త్రాగుని ఎల్లప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగుని ఎల్లప్పుడు ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు మనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకుండానట్లు ఎవడైనా ఆకలి కొనిన ఎడల తానింటనే భోజనం చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన పత్రికలో చాలా సంఘటనలు రాయబడి ఉన్నాయి. చాలా మంది మారు మనసు అనే మనస్సు లేకుండా, ప్రభు యొక్క సన్నిధిలో రక్షణ పెట్టు అనేది లేకుండా, మాయ మనసులో పడిపోయి ప్రభుతో సమాధానం అనేది లేకుండా, ప్రజలతో సహవాసం అనేది, దేవునితో నిబంధన అనేది లేకుండా, వారి ఇష్టానుసారంగా నేను దేవుని నమ్మాను, యేసుక్రీస్తు నా స్వంత రక్షకుడని పైపోత మెరుగుతో బాప్తిసాలు తీసుకుని ఫలారాధనలో పాల్గొని ప్రార్థన లేకుండా వెచ్చలివిడి జీవితంలో గడిచేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారి వ్యక్తిగత జీవితంలో మానవుడు దేవుని యొక్క సన్నిధిలో ఎలా పరీక్షించుకోవాలి, ప్రభు యొక్క శరీరాన్ని ఎలా తీర్చుకోవాలి, ఇది దేవుని యొక్క సన్నిధిలో ఒక రొట్టె కాదు, ప్రభు యొక్క శరీరం. ఎవడైనాను ఇది ప్రభు యొక్క శరీరం అని యోచించక ఏముందనే రొట్టెగా అనుకుంటే తనను తాను శాపగ్రస్తుడు అవుతాడంట. ప్రతి వాడు కూడా తనను తాను పరీక్షించుకోవాలంట. అలాగనే చేయాలి. ప్రభువా, నీవు నన్ను ప్రేమించి ఈ నెలలో మొదటి రోజున మొదటి వారంలో నీవు నా కొరకై విరిచిన ఈ శరీరం, ఈ రొట్టెను నేను తింటుండగా నా శరీరానికి కావలసిన నీ కృప అనుగ్రహించయ్యా. మనం తినే ఆహారం వేరు. అందుకని ఇంట ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడిన వారు దేవుని యొక్క రక్త మాంసంలో పాలుభాగస్తులుగా ఉండాలంట. ఎంతవరకు మీరు ఓపికతో దేవుని యొక్క సన్నిధిలో ప్రభువులో కనిపెట్టడం అనేది దేవుని యొక్క మహిమ. కాబట్టి చాలా మంది నిద్రిస్తున్నారంట, చాలా మంది ఆ మంచులో పడిపోతున్నారంట. కారణం ఏంటంటే దేవుని భయము వారిలో లేనందున, దేవుని భక్తి వారిలో లేనందున. అందుకని లోకాసనను బట్టి ఇదేదో ప్రభు యొక్క శరీరములే అని లోక జ్ఞానాన్ని బట్టి తాత్కాలికంగా తీసుకునేది కాదు. అందుకే మీలో చాలా మంది రోగులైపోతారు అని అంటాడు. దేవునికి భయపడాలి, దేవునికి ప్రతిష్ఠించబడాలి. ప్రభు యొక్క శరీరం ఇది, ప్రభు యొక్క రక్తం ఇది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో శిక్షణ మన మీదకి రాకుండా, అపాయం అనేది మన మీదకి రాకుండా, దేవుని యొక్క నీతి కొరకు ఈ రోజున ప్రభు యొక్క సన్నిధిలో
యేసు క్రీస్తు రక్తమే మనల్ని శుద్ధిగా చేస్తుందంట. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారి యొక్క రొట్టె శరీరమే మనం భుజిస్తుంటే మనలో ఉన్న రోగాలు బయటికి వెళ్ళిపోతాయంట. దేవుడు ఈ నూతన సంవత్సరంలో 2వ నెలలో 2వ తారీఖున ప్రభు యొక్క సన్నిధిలో విశ్రాంతి జరుగుతున్న ఆదివారం నాడు ప్రభు యొక్క రొట్టెలో పాలుభాగస్తులు ఉండుటకు ఆయన మనకు కృపనిచ్చాడు. చాలా మంది వెనకబడిపోతా ఉంటారు భయం వేసి. చాలా మంది ప్రార్థన లేకుండా ఏమైందిలే అని తీసుకుంటారు. కానీ ప్రతి ఒక్కరూ కూడా ప్రభు యొక్క శరీరంలో పాలుభాగస్తులు ఉన్నారంట. ప్రతి ఒక్కరూ కూడా తన్ను తాను పరీక్షించుకోవాలంట. తన్ను తాను దేవుని యొక్క సన్నిధిలో నేను ఎలా ఉన్నాను, ఏ రీతిగా ఉన్నాను, ప్రభువులో బలపరచబడి ఉన్నానా అని దేవుని యొక్క సన్నిధిలో ప్రతి నెల కాపు కాసే పిల్లలుగా ఉండాలంట. ప్రతి నెల దేవుని యొక్క సన్నిధిలో వర్ధిల్లుతూ ఉండాలంట. కాబట్టి వాక్యానుసారంగా మనం ఎదిగి ఉన్నప్పుడు, వాక్యానుసారంగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క నీతి మనలో ఉండటం వల్ల యేసు క్రీస్తు మహిమ మనలో సమృద్ధిగా ఉంటుందట. కాబట్టి మనం ప్రభు యొక్క శరీరం తీసుకుంటున్నాం, ప్రభు యొక్క రక్తంలో పాలుభాగస్తులుగా ఉంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా తమను తాను పరీక్షించుకొని దిద్దుకొని బ్రతకటమే దేవునికి ఇస్తాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాలకి స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించిన వాడవు నీవే, మా మీద కృప చూపిన వాడవు నీవే, నీ వాక్యాన్ని బట్టి మాకు నెమ్మది సమాధానం ఇచ్చేవాడవు నీవే. నీ సన్నిధిలో తండ్రి ఈ రొట్టెను తీసుకొస్తుండగా ఈ రొట్టెను మీ శరీరంగా మార్చమని దేవా, నీ సన్నిధిలో మమ్మల్ని బలహీనులుగా కాకుండా బలవంతులుగా చేయమని ఆశీర్వదించమని దీవించమని కారుడు రక్షకుడు యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా తను తాను రక్షించుకొని ప్రభు యొక్క సన్నిధిలో ఆయన శరీరాన్ని మనం తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా తను తాను రక్షిస్తున్నాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సంపదలు కలిగిన మా దేవుడవు నీవే. ఆయన ఒక రొట్టెని తీసుకుని కృతజ్ఞత స్తుతులు చెల్లించి దానిని విరిచి మీ కొరకైన ఆ శరీరము మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడం చెప్పండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సంపదలు కలిగిన శరీరంలో మమ్మల్ని పాలుభాగస్తులుగా ఏడుస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. మీ కొరకే నా శరీరం కూర్చోండి. తీసుకునేవారు మీ కొరకే నా శరీరం జ్ఞాపకం చేసుకొని చెప్తాను. ఇది మీ కొరకే నా శరీరము. బాప్తిస్మం మీ కొరకే నా శరీరము. జ్ఞాపకం చేసుకొని చెప్తాను. మీ కొరకే నా శరీరము. మీ కొరకే నా శరీరము. మీ కొరకే నా శరీరము. అప్పుడు చదువుతో నేను
శరీరంలో పాల్గొనే యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను చెమట రక్తము. ఆయన ఒక పాత్రను తీసుకొని ఇది నీ కొరకైన నిబంధన రక్తము మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని చెప్పిన ప్రేమైన తండ్రి పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం. మమ్మలను దీవించి ఆశీర్వించి ఉన్నతమైన కృపలో పాలుభాగస్తులుగా చేయమని యేసునామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా పాపము. నీ రక్తధారనే నా పాపికి ఆశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి మాటిని అడిగి పవిత్రపరచును. పరిశుద్ధ తండ్రి పాపిని అడిగి పవిత్రపరచును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా పానము. పండివలే కొట్టిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను. పండివలే కొట్టిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను. ప్రేమతో చేర్చుకుంటివి ప్రభువా నీకే స్తోత్రము. ప్రేమతో చేర్చుకుంటివి ప్రభువా నీకే స్తోత్రము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా పానము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట యేసు ఆయనతో ఉన్న శిష్యులు ఏకాంతంగా కూడి ఒకరితో ఒకరు సమాధాన పడినట్లుగా మనమందరము ప్రార్థన పూర్వముగా ఒకరితో ఒకరు సమాధానముగా ఉన్నాం. ప్రేమమైన తండ్రి పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం. మమ్మల్ని దీవించి కల్పించి బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి కల్పిస్తున్న ఆరాధనకు యోగ్యమైన మా తండ్రి ఈ స్థానంలో కూడిన బిడ్డలను దీవించమని ధనుల రక్షకుడు వేస్తున్నాము బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. దేవుని స్వామి
ఆర్డర్ పాట పడరా ఆర్డర్ నువ్వు పాట పడతాను తిట్టేరా నీకు పాట పడమంటే యూట్యూబ్లో ఎక్కుతాంలే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వ సంపదలు కలిగిన మా యేసయ్యా నీకే స్తోత్రం. మమ్మల్ని ప్రేమించిన వాడవు నీవే, మా మీద కృప చూపిన వాడవు నీవే. కానుకలను నీ సేవ నిమిత్తం వాడబడినట్లుగా నీ సేవకి నీ కొదువు లేకుండా నీ కృప వెలువడి కృప మాకు అనుగ్రహించి నీ గురించి సహాయం చేయమని కానులో రక్షకుడు యేసు క్రీస్తు నామం బట్టి ప్రార్థిస్తున్నాను కదా. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప ఇప్పుడు ఎల్లప్పుడూ బిడ్డలకు సదాకాలం తోడేగాక. ఆమె మీరందరూ కూర్చోండి. ఒక 5 నిమిషాలు